మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గుంటూరు పట్టణానికి రావడం ముఖ్యంగా 3-4 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, నా ప్రక్కనే కిషోర్ గారు మీ అందరికీ తెలుసు, సుపరిచితులు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబం దాదాపు 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాయలసీమ జిల్లాల నుంచి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి వీళ్ళ రాజకీయ పరిస్థితులు ఏంటి? ఈరోజు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇక్కడ ఊరికే మాట్లాడుకుంటారే కానీ ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మోడీ కందుసన్నల్లో వాళ్ళు ఉన్నారు. మోడీ కన్ను కొడితే కింద కూర్చోమంటే కింద కూర్చుందని రెడీగా ఉన్నారు, లేమంటే లేసేదాన్ని రెడీగా ఉన్నారు. మరి వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఊరికే ఏదో ఆర్థిక ప్రయోజనాల కొరకు నువ్వు నేను అని తిట్టుకుంటున్నారే కానీ ఈ 3 in 1 అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ప్రాంతీయ పార్టీలు సంపూర్ణంగా విఫలమైనాయి. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ సంపూర్ణంగా విఫలమైనాయి. ప్రజల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాయని తెలియజేస్తూ, 1,00,000 ఎకరాలు అనవసరం. మా కామ్రేడ్ రాఘవులు గారు 1000 ఎకరాలు చాలన్నారు. త్రివేంద్రంలో 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మరి చెన్నైలో 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. హైదరాబాద్ లో 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. 1,00,000 ఎకరాలు అంటున్నాడు. ఏందో నాకైతే అర్థం కావటం లేదు. అసలు మనుషులు ఉన్నారా ఎక్కేదానికి? అది ఎన్ని అనవసరం. ఆయన ఏదో మెగా ప్లాన్ లో ఉన్నాడు కానీ అది కాబోయే కర్నూలు అని తెలియదు. మీకు మీరు ఇక్కడనే అమరావతి దగ్గరుండి ఆలోచిస్తున్నారు. నేను దాదాపు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్న, రేపు రాజమండ్రిలో ఉంటున్నా. నేను పోయినప్పుడల్లా అడుగుతున్నాను ప్రతి దగ్గర, అమరావతికి యాక్సెప్టబిలిటీ రాలేదు. హైదరాబాద్కి వచ్చింది యాక్సెప్టబిలిటీ, అమరావతికి రాలేదు. కాబట్టి ప్రజలు ఆమోద ముద్ర వేయాలి కానీ అమిత్ షా ఆమోద ముద్ర వేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందుకే నేను చెప్తున్నాను, దళితులు హ్యాపీగా లేరు. మరి చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు, దారుణంగా ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు బీటెక్లు పాస్ అయ్యి ఇళ్లలో ఖాళీగా తల్లిదండ్రులు పెట్టి అన్నం తింటున్నారు. బాగలేదు. దళితులు కన్నీటితో ఉన్నారు. 20% ఉన్న వాళ్ళంతా రోడ్లపైకి వచ్చేదాన్ని రెడీగా ఉన్నారు. ఎవరు యాక్సెప్ట్ చేయటం? మహాత్మా గాంధీ పేరు తీసేసేదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఎందుకబ్బా అనవసరం కదా అని అంటున్నారు. తప్ప అది. గాంధీ గారికి యాక్సెప్టబుల్, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఆయన పేరు తీసేసి ఇంకేదో రామ్జీ అంటే ఏం రాము ఏమి జీ, అనవసరం ఆ పేర్లన్నీ. ఈ రోజుల్లో కోర్టులు ఏమైపోయినాయంటే కోటీశ్వరులకు అంకితంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఒక అడ్వకేట్ కి ₹1,00,00,000 ఫీజు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు వచ్చి వాదించంగానే, ముఖం చూపించంగానే అన్నిటికీ బెయిల్లు అన్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఏమీ లేని వాళ్ళకి కనీసం లీగల్ ఎయిడ్ కూడా లేదు. మగ్గిపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు. పేదవాడికి న్యాయం చేయలేకపోతున్నాయి మన ప్రజాకోర్టు. పోరాటం అంటేనే దీనికి ఇది ఒక పెద్ద విషవలయం. కోటీశ్వరులు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మీరు ఒక సుప్రీంకోర్టు పోతే పేదవాడు ఒక్కడ కనిపించడు. పేదవాడి పిటిషనే కనిపించదు. హైకోర్టు బండి ఇక్కడ చూడండి, ఒక్క పేదోడు చెప్పులు లేనివాడు ఒక్కడన్నా ఉన్నాడు అక్కడ? లేడు. అందరూ షూలు వేసుకొని టై కట్టుకొని తిరిగే వాళ్ళే ఉన్నారు అక్కడ. కోటీశ్వర్లకే ఉపయోగపడతా ఉన్నాయి కోర్టులు, పేదవాడికి పనిచేయటం. ఇది మనం ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం సుప్రీం కోర్టులో, ఒక డైరెక్షన్ ట్రై. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.